గణనాథుడి నవరాత్రి వేడుకలతో భద్రాద్రి పట్టణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ముంబై వినాయకుడు భక్తులను అలరిస్తున్నారు. వినాయక మండపాల వద్ద ప్రముఖుల సందడి, భక్తుల రద్దీ, సాంస్కృతిక వైభవం అన్నీ కలకలిసి భద్రాచలంలో భక్తి రసాన్ని పంచుతున్నాయి. గణనాథుడి నామస్మరణతో భద్రాచలం కలకలలాడుతుంది. గణపతి నవరాత్రుల్లో భాగంగా భద్రాద్రిక మహారాజ్ కమిటీ ఆధ్వర్యంలో ముంబై నుంచి తెప్పించిన వినాయకుని విగ్రహం వద్ద ఘనంగా పూజలు జరిగాయి. ఈ వినాయకుడికి మొదటి పూజలు ఐటీడీఏ పీఓ రాహుల్ ఐఏఎస్, ఎస్పీ విక్రాంత్ కుమార్ ఐపీఎస్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్వయంగా పూజ చేసి భక్తితాళ నృత్యాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గణనాథుడి దర్శనం కోసం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పోడం వీరయ్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ శివనాయక్, సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో దామోదర్తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. భద్రాద్రిక మహారాజ్ అని ఒక గొప్ప పేరుతో ఒక మండపం మన ఇక్కడ యువత ఏర్పాటు చేశారు. అండ్ ఈ యువతకి స్ఫూర్తి తీసుకుంటూ మన ఇక్కడ మన మహిళలు ఇది ఒక అద్భుతమైన భక్తి నృత్య చేసి చూపెట్టారు. యాక్చువల్లీ ఇది మహారాష్ట్ర సాంప్రదాయం కాదు, ఇది దేశ సాంప్రదాయం. సో వినాయక చవితి అప్పుడు దేశభక్తి పెంచడానికి స్వాతంత్ర్యం పోరాటంలో చేశారు. అదే భావనతో ఇక్కడ మంచి భక్తితో ఇక్కడ చేయడం జరుగుతుందంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. ఇది మన ఇక్కడ వారు చెప్పినట్టు ఇది ఓన్లీ ఏదో భక్తి డాన్స్ అని కాదు. ఈ మధ్యలో కార్డియో జిమ్ లో ఏదేదో పాటలు వేసుకుని డాన్స్ చేస్తారు. అసలు ఇది ఫుల్ బాడీ వర్కౌట్ కూడా అవుతుంది. కాబట్టి ఈ మన వినాయక్ మహారాజ్ ద్వారా అందరికీ మంచి మనశ్శాంతి మరియు మంచి ఆరోగ్యం రావాలని నేను కోరుకుంటూ మొదటిసారిగా ఇది మంచి చేసి చూపెట్టిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలమ్మా. ఎందుకంటే ఇది 10 సంవత్సరాలు పడతాయి. 10 సంవత్సరాలు చేస్తే ఇంత మంచి స్టెప్స్ చేయగలుగుతారు. మీరు 10 రోజులు చేశారంటే రియలీ గ్రేట్ అమ్మ. థ్యాంక్స్.